హాయ్ అండి. ఈరోజు నేను చూపించేది ఆలూ ఫ్రై. ఆలుగడ్డ అనేది అందరికీ ఇష్టము. ఈ విధంగా చేసుకుంటే చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది. వేడెక్కాక మనము కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం పసుపు, తాలింపు వేగాక మనము ఇలా ఆలుగడ్డ కోసి పెట్టుకోవాలి. ముక్కలుగా కడిగి పొట్టు తీసి నీళ్ళలో వేసి కొంచెంసేపు ఇలా వేసి బాగా ఒకసారి కలుపుకొని మనము ఒక 5 minutes మూత పెట్టుకోవాలి. ఉమ్మగిలినాక తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఒక 5 minutes అయ్యాక మనం ఇలా మూత తీసి చూసుకుంటే ఇలా అవుతాయండి. చిన్న మంట మీద మనం కుక్ చేసుకోవాలి. ఆలుగడ్డ లోపటి వరకు ఫ్రై అవుతుంది మంచిగా. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 minutes తర్వాత చూసుకుందాము. ఇది మూత తీసి మనం ఒకసారి చూసుకుందాం. అయిపోయినాయండి. కాకపోతే ఆలుగడ్డ కానీ ఏది కానీ మనం నాన్ స్టిక్లో వేసుకుంటే కొంచెం ఆయిల్తో నీట్గా అవుతుంది మనకు అనుకున్న విధంగా. లేదంటే అల్యూమినియం దాంట్లో వేసుకుంటే అతుకపోతుంటాయి, ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం మనము. నేనైతే కొంచెం వేస్తున్నాను, మీరు తగినంత వేసుకోండి సాల్ట్ అనేది. కారపొడి చిన్నపిల్లలు ఉంటే కొంచెం వేసుకోవచ్చు, మనం కొంచెం పెద్దవాళ్ళు తింటే పర్వాలేదు అన్నప్పుడు కొంచెం మంచిగా వేసుకోవాలి. ఇది ఆలుగడ్డ చూపిస్తాను మీకు, అయ్యింది లేనిది చూడండి. ఇట్లా దిగితే ఆలుగడ్డ అయినట్టు. మనకు ఎక్కువ డీప్ ఫ్రై కావాలనుకున్న వాళ్ళు కొంచెం రెడ్గా చేసుకోండి, నేను మామూలుగా తీస్తున్నాను. టూ మినిట్స్ అయ్యాక మనం కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఇష్టమున్న వాళ్ళు పల్లీలు వేయించి పొడి చేసుకొని అది కూడా వేసుకోవచ్చు, కమ్మదనం వస్తుంది. నేను వేయట్లేదు, కొబ్బరి పొడి మాత్రం వేస్తున్నాను నేను. పిల్లలకు పెద్దవాళ్ళకు అందరూ ప్రతిదానికి, చపాతీకి కాకపోతే చారుకు పెట్టుకున్నట్టు కానీ దేనికి కానీ స్పైసీగా బాగుంటుందండి ఆలూ ఫ్రై, ఈజీగా అయ్యేది. నా వీడియో నచ్చితే మీరు ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.